వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా code.orgలో స్ప్రైట్ ల్యాబ్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఈరోజు ఆ స్ప్రైట్ ల్యాబ్లో స్ప్రైట్స్ గురించినటువంటి నాలెడ్జ్ని, బ్లాక్స్ని చూద్దాము. code.orgలోకి ఎంటర్ అయిపోదామా? రైట్, code.orgలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మనకున్నటువంటి కేటగిరీ ఆఫ్ బ్లాక్స్లో వరల్డ్ గురించి మనం చూసాము. ఇప్పుడు స్ప్రైట్స్లోకి ఎంటర్ అవుతున్నాము. స్ప్రైట్స్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఫస్ట్ ఇదే ఉంటుంది, మేక్ న్యూ స్ప్రైట్ ఎట్ లొకేషన్. ఇది మనం డ్రాగ్ చేయక్కర్లేదండి, బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా మనకు ఆ బ్లాక్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి స్క్రీన్ మీదకి వచ్చి క్లిక్ చేసుకొని చూడండి. ఎస్, మేక్ న్యూ స్ప్రైట్ ఎట్ లొకేషన్, ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. దీంట్లో మెయిన్ ఈ లొకేషన్. ఈ లొకేషన్ చూడండి, ఇక్కడ వైట్ ఉంది కదా, లొకేషన్ స్పేస్ చూపిస్తుంది. ఒక్కసారి ఆ లొకేషన్ మీద మనం మౌస్తో కనుక క్లిక్ చేసినట్లయితే మనకి పర్టికులర్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ స్క్రీన్లో ఈ స్ప్రైట్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మోడిఫై చేసుకోవచ్చు. ఒక్కసారి దాని మీద క్లిక్ చేసి చూడండి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ మనం క్లిక్ చేసి వదిలేస్తే అక్కడ ఉండిపోతుంది. అది క్లిక్ చేయండి, ఆగిపోయింది. సో ఇది మనకు దాని పొజిషన్ ప్లేస్ని డిసైడ్ చేస్తుంది, లొకేషన్ని. రెండవది ఇక్కడ మేక్ న్యూ స్ప్రైట్. ఒక్కసారి ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. మనం వరల్డ్లో బ్యాక్గ్రౌండ్స్ చూసాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ స్ప్రైట్స్ ఉన్నాయి. చూడండి, చాలా స్ప్రైట్స్ ఉన్నాయి. హ్యాపీగా మనకి ఎటువంటి స్ప్రైట్ కావాలంటే అటువంటి స్ప్రైట్, ఎటువంటి యానిమేషన్కి మనకి ఎటువంటి బొమ్మ కావాలనుకుంటే అటువంటి బొమ్మను మనం తీసుకుంటూ, అటువంటి కార్టూన్ని మనం తీసుకుంటూ మనము చాటింగ్ లాగా అంటే కామిక్స్ లాగా క్రియేట్ చేయొచ్చు, లేదా గేమ్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఇంకా కావాలి అనుకుంటే ఒక్కసారి ఇక్కడ కాస్ట్యూమ్స్ మీద క్లిక్ చేసి చూడండి. ఒకసారి డ్రాప్ డౌన్లోకి వెళ్ళి కాస్ట్యూమ్స్ మీద క్లిక్ చేసి చూడండి. మనకి ఇందాక చూపించినటువంటి కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. స్క్రోల్ చేసుకుంటూ ఉంటే వాటిని మనం ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఇంకా కావాలనుకుంటే ప్లస్ మీద క్లిక్ చేయొచ్చు. ఒక్కసారి టాప్లోకి వెళ్ళండి. వీటిని ఎడిట్ చేయాలనుకుంటే పైకి వెళ్ళి చూడండి. ఒక్కసారి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. కావలసిన కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి చూస్తే ఇగోండి, కేటగిరీ యానిమల్స్, ఆక్వాటిక్ ఆబ్జెక్ట్స్, కార్డ్స్ అండ్ గేమ్స్, బిల్డింగ్స్, ఎమోజీ, ఫేసెస్, ఫాంటసీ అని. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇగోండి నంబర్ ఆఫ్ యానిమల్స్ కావాల్సినన్ని. అంటే మనం గేమ్ క్రియేట్ చేయాలన్నా, కామిక్ క్రియేట్ చేయాలన్నా మనకి ఇక్కడ చాలా 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 యానిమల్స్ ఉన్నాయి. స్క్రోల్ డౌన్ చేసుకుంటూ చూసుకోవచ్చు. మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇక్కడ పైన క్లోజ్ చేసేయచ్చు. పైన ఇంటూ ఉంది కదా, అది క్లోజ్ చేసేసినట్లయితే ఒక్కసారి ఇక్కడ కోడ్ అనే ఆప్షన్ చూడండి. కోడ్ మీదకి వెళ్ళినట్లయితే మనం రాసేటువంటి కోడింగ్ ఏరియా వస్తుంది. కాస్ట్యూమ్స్ మీదకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ క్లిక్ చేసినా వచ్చేటువంటి కాస్ట్యూమ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో కోడ్ మీదకి వెళ్దాము. మనం కోడింగ్ ఏరియాలకు వచ్చేయచ్చు. సో మేక్ న్యూ స్ప్రైట్ ఎట్ అనేటువంటి బ్లాక్ అర్థమైంది. నెక్స్ట్ స్ప్రైట్స్లోకి ఎంటర్ అయినట్లయితే చూడండి, మేక్ 3 న్యూ స్ప్రైట్స్. ఇది ఇప్పుడు వద్దండి, మనకి ముందు ముందు చెప్తాను. ఒక్కసారి ఇదిగోండి, రిమూవ్ స్ప్రైట్. ఒక్కసారి దీన్ని అటాచ్ చేసినట్లయితే ఫస్ట్ సెకండ్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి మనం. ఇక్కడ రిమూవ్ అన్న తర్వాత కూడా ఇక్కడ మనకు స్ప్రైట్ ఉందండి, వెళ్ళలేదు అంటే ఇక్కడ మనమేమో క్యారెట్ స్ప్రైట్ ఇచ్చాము, ఇక్కడ రిమూవ్ ర్యాబిట్ చూపిస్తున్నాము. అలా కాకుండా ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఇక్కడ కూడా అదే ఇచ్చినట్లయితే క్యారెట్, ఎస్, ఆటోమేటిక్గా రిమూవ్ అనేటువంటి బ్లాక్ అప్లికేషన్ పనిచేస్తుంది. ఇది రిమూవ్. ఓకే, ఇప్పుడు మనం దీన్నే రిమూవ్ చేద్దాం. రైట్, స్ప్రైట్స్ మీద క్లిక్ చేసి కొంచెం కిందకి రండి. ఇదిగోండి, సెట్ సైజ్ 2. ఒక్కసారి దీన్ని డ్రాగ్ చేసి 2 చోట్ల స్ప్రైట్ని మ్యాచ్ చేద్దాం. రెండింటిని క్యారెట్ తీసుకుందామా లేదా రెండింటిని ర్యాబిట్స్ కింద తీసుకుందామా? రైట్, ర్యాబిట్. ఎస్, దాని సైజ్ చూడండి రెడ్యూస్ అయిపోయింది. దాని సైజ్ 100% అనుకున్నట్లయితే సెట్ సైజ్ టు 50% అయింది. ఇక్కడ ఆ నెంబర్ మనం చేంజ్ చేస్తే దాని సైజ్ ఇంకా తగ్గుతుంది. తగ్గించండి, 10. ఎస్, చూడండి ఉండి లేనంత చిన్నదిగా. 100 యాక్చువల్ సైజ్, 200 డబుల్ సైజ్, 400 4 టైమ్స్ ఆఫ్ యాక్చువల్ సైజ్. ఈ విధంగా ఆ స్ప్రైట్ యొక్క సైజెస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సెట్ స్ప్రైట్ సైజ్ 2 పర్టికులర్ సైజ్లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది సెట్ బ్లాక్ యొక్క పర్పస్. ఓకే, దీన్ని మనం డిలీట్ చేసేసి స్ప్రైట్స్లోకి వెళ్ళినట్లయితే ఈ బ్లాక్ మొత్తాన్ని
డిలీట్ చేసుకోవాలి. స్ప్రైట్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి, నెక్స్ట్ చేంజ్ సైజ్ బై ఒక్కసారి అటాచ్ చేసినట్లయితే ఇందాక మనం తీసుకున్నది సెట్ సైజ్, ఇది చేంజ్ సైజ్. అంటే గేమ్ కానీ ఏదైనా మనం రాసేటప్పుడు దాని యొక్క సైజ్ పెంచాలి అనుకున్నా లేదా తగ్గించాలి అనుకున్నా, చాలా గేమ్స్లో మీరు చూస్తూనే ఉంటారు, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి స్ప్రైట్ కానీ కాస్ట్యూమ్ కానీ దానికి సైజ్ పెంచుకుంటూ వెళ్ళడం లేదా తగ్గించుకుంటూ రావడం, అటువంటి ప్రాసెస్ నడవాలి అనుకున్నప్పుడు ఈ చేంజ్ సైజ్ బై అనేటువంటి ఆప్షన్ యూజ్ అవుతుంది. సో మనం ఒక గేమ్ క్రియేట్ చేసేటప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో ఈ చేంజ్ సైజ్ గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పటికీ డిలీట్ చేద్దాము. సో స్ప్రైట్స్లోకి వెళ్ళినట్లయితే మూవ్, ఎస్, డ్రాగ్, ఇది పాయింట్ మనకి. మూవ్ స్ప్రైట్ 10 pixels నార్త్. మనకి గేమ్ రాసేటప్పుడు లేదంటే మనం ఇందాక చెప్పుకున్నాం స్టార్టింగ్లో, ఇక్కడ ఉన్నాయి చూడండి కీబోర్డ్ ఆప్షన్స్, లెఫ్ట్, రైట్, టాప్ లేదా అప్, డౌన్ యారోస్ ఏవైతే ఉన్నాయో ఆ యారోస్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ స్ప్రైట్ మూవ్ అవ్వాలి. అంటే లెఫ్ట్కా, రైట్కా, లేదంటే టాప్కా, అప్ సైడా, డౌన్ సైడ్ అనేది. సో అది చెప్పడానికి మనం ఇక్కడ నార్త్ ఒక్కసారి డ్రాప్ డౌన్ క్లిక్ చేసి చూడండి మీరు, 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. బై డిఫాల్ట్ అప్ డైరెక్షన్ ఎప్పుడు కూడా నార్త్ చూపిస్తుంది. బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా మన ముందు ఉండేటువంటి ఏ స్క్రీన్ మీద అయినా సరే మనం జనరల్గా అప్ సైడ్ నార్త్గా కన్సిడర్ చేస్తాము, రైట్ సైడ్కి ఈస్ట్ కింద కన్సిడర్ చేస్తాము, లెఫ్ట్ సైడ్కి ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్ కింద కన్సిడర్ చేస్తాము, డౌన్ సైడ్కి సౌత్గా కన్సిడర్ చేస్తాము. సో మనకి ఎప్పుడైనా సరే గేమ్ రాసేటప్పుడు ఆ స్ప్రైట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అనే దాన్ని బట్టి మనం ఈ డైరెక్షన్ని ఫిక్స్ చేస్తూ ఉంటాము. అది ఈ బ్లాక్ యొక్క పర్పస్. ఓకే, ఈ బ్లాక్ డిలీట్ చేద్దాము. డైరెక్ట్ చేసి అక్కడ వదిలేసేయడమేనండి, ఇబ్బంది ఏమి వద్దు, మీరు అసలు ఏం ఆలోచించాల్సిన లేదు. అక్కడ డ్రాగ్ చేసేసి ఆటోమేటిక్గా ఆగిపోతుంది, డిలీట్ అయిపోతుంది. స్ప్రైట్స్లోకి వెళ్ళిపోదాము. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఎస్, ఇక్కడ చూడండి మూవ్ పిక్సెల్స్, ఇది ఆల్రెడీ మనం చూసాము. అలానే ఇది టర్న్ రైట్ బై డిగ్రీస్, సమ్ యాంగిల్లో అది రొటేట్ అవ్వడం గురించి ఉపయోగపడుతుంది. ఇది మనకి సే హలో వరల్డ్, ఇది తీసుకుందాము. ఒక్కసారి దీనికి అటాచ్ చేయండి. ఎస్, ఒక్కసారి రన్ చేయండి. ఎస్, హలో వరల్డ్. మనం చెప్పుకున్నాం కదండి స్ప్రైట్ ల్యాబ్లో మనం బ్యూటిఫుల్గా అప్లై చేయగలిగినటువంటి బెస్ట్ పాయింట్ ఏంటంటే కామిక్స్ లాగా మనం కూడా ఒక స్టోరీ టెల్లింగ్ని క్రియేట్ చేయగలటం. ఇదిగోండి డైలాగ్ డెలివరీ అయిపోతుంది, హలో వరల్డ్. అయితే ఈ బ్లాక్ తీసుకునేటప్పుడే మీరు నెక్స్ట్ బ్లాక్ కూడా గమనించినట్లయితే ఒక్కసారి చూడండి, స్ప్రైట్స్లోకి వెళ్ళి ఒక్కసారి నెక్స్ట్ బ్లాక్ చూడండి. ఇందా మనం తీసుకున్నది ఈ బ్లాక్ సే, దాని కింద సే హలో వరల్డ్ ఫర్ 4 seconds. ఈ బ్లాక్ డ్రాగ్ చేద్దాం. ఎస్, ఇప్పుడు ఒకసారి రీసెట్ చేసి రన్ చేయండి. ఎస్, ఇక్కడ హలో వరల్డ్ ఫర్ 4 seconds. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చూడండి. ఇక్కడ సే హలో వరల్డ్, ఇక్కడ సే హలో వరల్డ్ అనేటువంటి టెస్ట్ ఏదైతే ఉందో డిస్ప్లే, అది ఫిక్స్డ్ డిఫాల్ట్ టైం మాత్రమే డిస్ప్లే అవుతుంది. కానీ ఈ బ్లాక్ మనం యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్స్ దగ్గర మనం టైం చేంజ్ చేయొచ్చు. 4 secondsని మనం 10 seconds తీసుకున్నాం అనుకోండి. ఒక్కసారి రీసెట్ చేసి రన్ క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ హలో వరల్డ్ అనేటువంటి టెస్ట్ మనకు ఒక 10 seconds సేపు మనకి డిస్ప్లేలో ఉంటుంది. ప్యారలల్గా మనం ఎప్పుడైతే రన్ క్లిక్ చేసామో ఇగోండి ఇక్కడ ఈ బటన్స్ యాక్టివేట్ అయినాయి చూడండి. ఒకసారి లెఫ్ట్ యారో, రైట్ యారో, అప్ యారో, డౌన్ యారో మన కీబోర్డ్లోనే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ కూడా డిజిటల్ కీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్. ఓకే, స్ప్రైట్స్కి వెళ్దాము. ఒక్కసారి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఈ స్క్రోల్ బార్ని కొంచెం కిందకి తీసుకెళ్ళినట్లయితే ఎస్, ఇక్కడ చూడండి ఇక్కడ ఫేస్ మనకు ఉన్నటువంటి ఈ కాస్ట్యూమ్స్ యొక్క డైరెక్షన్, ఫేస్ మనకి లెఫ్ట్కి ఉండాలా రైట్ డైరెక్షన్లో ఉండాలా అనేటువంటి డైరెక్షన్ డిసైడ్ చేయడానికి ఈ బ్లాక్ యూజ్ అవుతుంది. అలానే ఎస్ అటాచ్ చేసేసి ఒక్కసారి ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ని ఆప్షన్స్ చూడండి, రైట్ లెఫ్ట్. ఒకసారి క్లిక్ చేయండి లెఫ్ట్ మీద, ఒకసారి రీసెట్ చేయండి. ఎస్, చూసారా చేంజ్? ఓ, మీకు డౌట్ వచ్చింది సార్, మీరు రైట్ అన్నా లెఫ్ట్ అన్నా మాకు ఈ ఫేస్ అలానే ఉంది సార్ అని. ఇక్కడ కొన్ని కాస్ట్యూమ్స్ దగ్గర మనం చూడాల్సింది ఫేస్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ని గమనించండి.
ఒకసారి ఇక్కడ మరి చేంజ్ చేసుకోండి. ఫేస్ దగ్గర రైట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆ ఫ్లవర్ ఎక్కడ ఉందో చూడండి, రైట్ సైడ్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ కాస్ట్యూమ్ వచ్చేసరికి ఈ ర్యాబిట్ వచ్చేసరికి మనకి రైట్ లెఫ్ట్ అంటూ ఇలా డైరెక్షన్ తిప్పదు, యాస్టీస్గా ఉంటుంది. దాని డైరెక్షన్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దాని నెత్తి మీద ఉన్నటువంటి ఫ్లవర్ని బేస్ చేసుకొని. అలా కొన్ని కాస్ట్యూమ్స్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని మనం కొంచెం స్టడీ చేసుకుంటే అర్థమవుతుంది. ఒకసారి ఈ బ్లాక్స్ అన్ని తీసేద్దాము. ఒక్కసారి స్ప్రైట్స్లోకి వెళ్ళినట్లయితే, స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, జంప్ టు ర్యాండమ్ లొకేషన్ ఇవన్నీ ఓకేనండి. మనకి చేంజ్ కలర్ ఆఫ్ ఓకే, రిమూవ్ కలర్ ఫ్రమ్, మూవ్ పిక్సెల్స్ ఫార్వర్డ్. కానీ మనకు ఆర్టిస్ట్లో వచ్చినట్టుగా ఇక్కడ మాత్రం లైన్ డ్రా చేయడం అనేది ఉండదు. ఇందులో మెయిన్గా మనం గమనించాల్సినటువంటి బ్లాక్స్ ఇవి. సో మీరు ఈ స్ప్రైట్స్ అండ్ వరల్డ్ సంబంధించినటువంటి బ్లాక్స్ మీద కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ కొంచెం కోడింగ్ ప్రాక్టీస్లోకి వెళ్తూ ఉండండి. నెక్స్ట్ క్లాసెస్లో ఈవెంట్స్ని యూజ్ చేసుకుంటూ ఈ స్ప్రైట్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేర్చుకుందాము. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ అండ్ షేరింగ్. మీ MNR.